శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. రానున్న వసంత నవరాత్రులు అంటే ఏంటి అంటే శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం 4 నవరాత్రులు వస్తూ ఉంటాయి. అంటే శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, మళ్ళీ శరదృతువులో చేసుకునే దుర్గా నవరాత్రులు, అన్నిటికన్నా చాలా అతి ముఖ్యమైన నవరాత్రులే ఈ వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే లలితా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు. ఈ 9 రోజులనే గర్భ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. అంటే చైత్రమాస వసంత అంటే శుక్లపక్ష పాడ్యం నుంచి శ్రీరామనవమి వరకు ఉన్న నవరాత్రులే ఇవి వసంత నవరాత్రులు అంటారు. ఈ రోజుల్లో లలిత అమ్మవారికి పూజ చేయటం చాలా మంచిది. అదేవిధంగా ఉదయము సాయంత్రం లలితా సహస్రనామాలు పఠనం చేయటం చాలా మంచిది. ప్రతినిత్యము లలితా అమ్మవారిని పుష్పముతో లేదా పత్రముతో పూజాది క్రతువులు చేయటం చాలా మంచిది. అదేవిధంగా లలితా అష్టోత్తరం అంటే ఓం శ్రీ రజితాచల శృంగాగ్రమధ్యస్థాయి నమో నమః అంటే ప్రతి దేవతకి అష్టోత్తరం ఉంటుంది. కానీ ఒక లలితా అమ్మవారికి 16 నామాలతో కూడిన ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ ఒక్కొక్క 108 మంత్రాలు 16 అక్షరాలతో కలిపి ఉంటాయి. అందుకే అన్ని దేవతల కన్నా లలితా అష్టోత్తరం చాలా ప్రామాణికం. కొంచెం కష్టంగానే ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో ఎక్కడ మీరు సెర్చ్ చేసినా దొరికేస్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు లలితా అమ్మవారికి మొదటి రోజు నుండి అంటే శుక్లపక్ష పాడ్యం నుంచి అంటే ఉగాది రోజు నుంచి ప్రతినిత్యము అమ్మవారి అంటే ఒక చిత్రపటం కానీ లేక విగ్రహం కానీ లేదా కలశ స్థాపన కానీ చేసి ప్రతినిత్యము ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉదయము సాయంత్రం లలిత పారాయణం చేయటం చాలా మంచిది. ఏదైనా అంటే బెల్లం పానకం కానీ పరవాన్నం కానీ దధ్యోజనం కానీ ఏ ప్రసాదమైనా తయారు చేసి నివేదించవచ్చు అమ్మవారికి. అదేవిధంగా ఎలాంటి 9 రోజులు ఉదయము సాయంత్రం లలితా సహస్ర పారాయణ చేయటం మంచిది. అలాగే లలితా అష్టోత్తరం దేవి ఖడ్గమాల కానీ ఇలాంటివి చదువుతూ ఉండటం మంచిది. ఈ 9 రోజులు ఎర్రటి వస్త్రాలను ధరించడం మంచిది. అలాగే ఒకవేళ వీలు కాని సమయంలో నార్మల్ వస్త్రాలనే ధరించి ప్రతినిత్యము ఉదయము సాయంత్రం దీపారాధన చేసి అమ్మవారికి నమస్కరించుకోండి. నిత్య పూజ ఎలా చేస్తారో అదేవిధంగా అమ్మవారికి ఏదైనా ప్రసాదం పరవాన్నము కానీ దధ్యోజనం కానీ లేదా ప్రతినిత్యం మనం అన్నం వండుకుంటూనే ఉంటాం. ఆ అన్నంలో కొంచెం నెయ్యి చిన్న బెల్లం ముక్క వేసైనా ప్రతినిత్యము నివేదించవచ్చు. అంటే ప్రతినిత్యం పరవన్నమే నివేదించాలని కూడా లేదు. అలాగే గుడాన్నం అంటే బెల్లంతో కలిపిన అన్నం కానీ పెరుగన్నం కానీ ఏదైనా నివేదించవచ్చు. లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా నివేదించవచ్చు. అమ్మవారికి చెరుకు రసం అంటే చాలా ఇష్టం, ఇక్షు రసం. ఆ చెరుకు రసాన్ని కూడా నివేదించవచ్చు. ఇలా 9 రోజులు చేయటం చాలా మంచిది. అదేవిధంగా ఈ 9 రోజులు మాంసాన్ని ముట్టకుండా అమ్మవారిని స్మరిస్తూ ఓం శ్రీమాత్రే నమః అన్న మొట్టమొదటి నామాన్ని జపం చేయటం చాలా మంచిది. అదేవిధంగా లలితా సహస్రనామాలు రావు అంటే చగంటి కోటేశ్వరరావు గారు కానీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు కానీ వద్దిపత్తి పద్మాకర్ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద గురువులు స్తోత్రపారాయణ చేసిన ఆడియోలు ఎన్నో ఉన్నాయి. అంటే వాళ్ళు సామూహికంగా పారాయణ చేసే వీడియోలు ఎన్నో ఉన్నాయి ఆన్లైన్. అవి చూస్తూ వాళ్ళని గురువుగా భావించి నమస్కరించుకొని మనం అమ్మ దగ్గర కూర్చొని ప్రశాంతంగా అరగంట సేపు అమ్మని ధ్యానిస్తూ అవి వింటూ ఉంటే మనం లలితా నవరాత్రులు చేసే ఫలితం వస్తుంది. అదేవిధంగా ఎలాంటి అపోహ పెట్టుకోకుండా లలితా నవరాత్రులు చేసి మీ యొక్క సమస్యలు తొలగాలని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్లో తెలపండి. నేను వాటికి తిరిగి సమాధానం ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.